హైదరాబాద్ పాత బస్తీలో వరుసగా జరుగుతున్న హత్యలు దాడులు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వివిధ ప్రాంతాల్లో అర్ధరాత్రి సమయంలో పోలీస్ పెట్రోలింగ్ ఉన్నా పెరుగుతున్న నేరాలతో పోలీసులపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి సీనియర్ పోలీసులు టాస్క్ ఫోర్స్ బృందాలు కలిసి పాత నగరంలోని పలు వీధుల్లో ప్రత్యేక సర్చ్ కార్యక్రమం నిర్వహించారు. भाई अब तक कहीं नहीं लिखे अरे हौलियात में ये 20 तारीख को आया, ये 14 तारीख को तुम गाड़ी लिए और 14 तारीख गाड़ी लिए చార్మినార్, అకత్పురా, గుల్జర్ హౌస్ ప్రాంతాల్లో అర్ధరాత్రి విస్తృత తనిఖీలు చేపట్టారు. రోడ్లపై తిరుగుతున్న పోకిరీలను, గూండాలను అదుపులోకి తీసుకున్నారు. పాత బస్తీలో వరుస హత్యలు, దాడుల నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆకతాయిలకు కౌన్సిలింగ్ ఇస్తూ దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. పాత బస్తీలో వరుసగా హత్యలు, దాడులు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అక్కడ సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, వరుస హత్యలతో పాత బస్తీలో రక్తపోటు పారుతూ ఉన్నాయి. ఎప్పుడు ఎవరి మీద దాడి జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎక్కడ హత్య జరుగుతుందో తెలియటువంటి పరిస్థితుల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కేవలం 2 రోజుల్లో 7 హత్యలు, 2 హత్యాయత్నాలు చోటు చేసుకున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలా వరుస హత్యల నేపథ్యంలో ఇటు ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. నిన్న సిపి కూడాను రాత్రి పాత బస్తీ పరిసర ప్రాంతాల్లో, పాత బస్తీ ఏరియాలో పర్యటించారు. అయితే ఈ రోజు తాజాగా టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఇటు ఓల్డ్ సిటీలు జల్లడి పట్టాయంటూ కూడా చెప్పుకోవచ్చు. రాత్రంతా కూడా రోడ్ల మీద తిరుగుతున్నటువంటి వాహనాలతో పాటు రోడ్ల మీద తిరుగుతున్నటువంటి ఆకతాయిల విషయంలో కఠినంగా వ్యవహరించారు. మరోవైపు రోడ్ల మీద తిరుగుతున్నటువంటి ప్రతి ఒక్క వాహనాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించారు. మరోవైపు అనుమానం వచ్చిన వారిని, ఆ తర్వాత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా చార్మినార్, యాకత్పురా పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా గంజాయి మత్తులో ఉండేటటువంటి వారు, తర్వాత పలువురు పాత బస్తీలో ఉండేటువంటి పలువురు పాత నేరస్తులు కావచ్చు, తర్వాత ఎక్కువగా నేరాలకు పాల్పడినటువంటి వారిని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్టుగా కూడాను తెలుస్తూ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో జరిగేటువంటి హత్యలు అత్యంత భయాందోళనకు గురి చేశాయంటూ కూడా చెప్పుకోవచ్చు. 2 రోజుల క్రితం ఓల్డ్ సిటీ శాలిబండ పరిధిలో నిమ్రా ఫాస్ట్ ఫుడ్ యజమాని రఫీక్ ను దారుణ హత్యకు గురయ్యాడు. మరోవైపు అదే రోజు శాలిబండ పరిధిలోని వజీద్ అలాగే ప్రకృతిల పైన గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. అలాగే ఇటు సికింద్రాబాద్ తుకారం గేట్ పిఎస్ పరిధిలో ఇటు అడ్డగుట్టలో భార్యను కూడా ఆ రోజు భర్త హత్య చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఇక మరుసటి రోజు ఆసిఫ్ నగర్ లో కూడా దారుణంగా ఒక హత్య చోటు చేసుకుంది. అది మరొక ముందే నిన్న మరోమారు ఆసిఫ్ నగర్ లో ఇంకొక హత్య జరిగింది. మరోవైపు మెహదీపట్నంలో కూడా ఇంకో హత్య చోటు చేసుకుంది. సో ఇలా నిత్యం హత్యలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక పోలీసులు కూడాను అలర్ట్ అయ్యారంటూ కూడా చెప్పుకోవచ్చు. సిపి ఆదేశాలతో ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ప్రత్యేకంగా నిఘాను ఏర్పాటు చేశారు. తనిఖీలు కూడాను ముమ్మరం చేశారు. అంతకుముందు రాత్రంతా కూడాను ఎక్కువగా పోలీసులు గస్తీ తిరిగేవారు. ప్రస్తుతం ఇప్పుడు గస్తీ తగ్గినట్టు కూడా కొంత ఆరోపణలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. అయితే నిఘా పురడంతోనే ఇలాంటి హత్యలు జరుగుతున్నాయంటూ కూడా ప్రస్తుతం ఆరోపణలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు సీసీ కెమెరాలు కూడా ఎక్కువగా లేనటువంటి ప్రాంతాల్లో, అలాంటి ప్రాంతాల్లోనే ఇలాంటి హత్యలు జరుగుతున్నట్టుగా కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ పోలీసులు అయితే అలర్ట్ అయి తనిఖీలు ముమ్మరం చేశారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ శశి.